रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। 77वीं यौम जमहूरिया के मौके पर जिला कलेक्टर विजेंद्र बोई ने महबूब नगर पुलिस परेड ग्राउंड में कौमी परचम लहराया और गार्ड ऑफ ऑनर वसूल किया। उन्होंने आवाम, अफसरान, मुलाजमीन, तलबा और मीडिया को मुबारकबाद देते हुए आईन हिंद के मेहमानों को खिराज अकीदत अदा किया। उन्होंने बताया कि यासन की सीज़न में 1.34 लाख एकड़ पर काश्त हुई। రైతు भरोसा के तहत खरीफ में 2.14 लाख किसानों को 243 करोड़ और రైతు बीमा के तहत 14 करोड़ रुपए अदा किए गए। ज़राई डिजिटल इक़दामात, बागबानी, एनिमल हस्बेंड्री, फिशर्स और सिविल सप्लाई समेत तमाम शोबों में नुमायाँ पेशरफ्त हुई। खरीफ में 1.43 लाख मीट्रिक टन धान की खरीदारी करके 343 करोड़ रुपए किसानों को अदा किए गए। जिला कलेक्टर ने कहा कि फलाही स्कीमों, सनाती तरक्की और रोज़गार के मौक़े में इजाफा हुआ है और तेलंगाना विज़न 2047 के मुताबिक ज़िले की तरक्की के लिए अवामी ताआवुन नागुज़ीर है। तकरीब में MLA NM श्रीनिवास रेड्डी, SP D जानकी और मुख्तलिफ महकमों के अफसरान शरीक थे। అందరికీ నమస్కారం। 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన పుర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు। మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి కారణభూతులైన రాజ్యాంగ నిర్మాతలకు, మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను। వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది। ఈసారి యాసంగిలో 134,000 ఎకరాలు సాగైంది। రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో 2,14,000 మంది రైతులకు 243 కోట్ల రూపాయలు, రైతు బీమా కింద 283 మంది రైతుల నామినీ ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు జమ చేశాం। మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ పైలట్ మన జిల్లాలో జరిగింది। ఈ పైలట్ కింద 43,000 రైతులు ఇప్పటి వరకు 1,50,000 యూరియా సంచుల్ని బుక్ చేసుకోవడం జరిగింది। 2035 ఇందిరమ్మ ఇళ్ళు 552 కోట్ల రూపాయల అంచనా విలువతో మంజూరయ్యాయి। 7,324 ఇళ్ల పనులు వివిధ విద్యుత్ శాఖ గృహజ్యోతి కార్యక్రమం కింద 134,569 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది। దీనికి ప్రభుత్వం 74 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేయడం జరిగింది। మహాలక్ష్మి పథకం కింద 2,94 లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని 140 కోట్ల రూపాయల లబ్ధి పొందారు। రహదారులు మరియు భవనాల శాఖ కింద 81 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో కోర్టు సముదాయాల నిర్మాణం, 110 కోట్ల రూపాయలతో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం ఎలివేటెడ్ కారిడార్తో ఘాట్ రోడ్డు ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి। జిల్లాలో 16 రోడ్లు, 175 కిలోమీటర్లు హ్యామ్ స్కీమ్లో రహదారులు మరమ్మతు చేయడానికి మంజూరయ్యాయి। రూపాయలతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది। PHCలలో సౌకర్యాలను పెంచడానికి పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ అడాప్ట్ PHC కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం। పేదల కోసం జడ్చర్ల మున్సిపాలిటీకి 47 కోట్ల రూపాయలు, భూత్పూర్ మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి। జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకి పార్కులు, ఇతర సౌకర్యాల కోసం కూడా నిధులు మంజూరయ్యాయి। రవాణా శాఖ మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి।